కొద్దిగా నిలకడలేని మనస్తత్వం అని అంటే మీకు దగ్గరగా ఉన్నవారైతేనే రాజకీయ పక్షాలుగా చెప్తుంటారు. అందుకే ఏ పార్టీలో కూడా నిలకడగా ఉండరు, ఎప్పుడు పార్టీలు మారుస్తూనే ఉంటారనేది ఒక వాదన అయితే ఉంది. ఒకటి ఇప్పుడు ఫస్ట్ నేను మీకే చెప్పాను, 6th క్లాస్ చదివేటప్పుడు విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ దాంట్లో వెళ్ళా. ఇప్పుడు కూడా నమస్తే సదా వచ్చలే మాతృభూమి గయా హిందూ భూమి సుఖ ఇదంతా వస్తుంది. ఆడ తెలియని వయసులో నేను పోయినప్పుడు అక్కడ కొంత రిలీజియస్గా ఉన్నప్పుడు నేను బయటకు రావడంలో తప్పు లేదు. ఎస్, నాకెందుకు హ్యుమానిటీ అనేది చూస్తున్నామాట, ఆ రిలీజియన్ చూడడంలో. ఏఎస్ఎఫ్లో పోయాం, ఆ ఏఎస్ఎఫ్లో కూడా కొంత కమ్యూనిస్టులుగా లేరు, కమ్యూనలిస్టులుగా ఉన్నారనేటువంటి విషయంలో బయటకు వచ్చాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో 15 ఏళ్ళు పనిచేశాను ఏం ఆశించకుండా. చేసిన తర్వాత అక్కడ సర్ప్రెస్ చేసేటువంటి పరిస్థితి, ఆధిపత్యం, పోరు. తర్వాత అనేక సార్లు నాకు అన్యాయం జరిగింది. నేను ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి అనంతపురం జిల్లాలో రఘువీర్ రెడ్డి గారిని గుండె మీద చేసుకొని చెప్పానండి, లేదా ఎవరైనా చెప్పానండి, ఇందిరాజ్యోతి కాంగ్రెస్ జ్యోతి కానీ, తర్వాత అదేవిధంగా అనేక సందర్భాల్లో ఈ జిల్లాలో జరిగినటువంటి పాదయాత్రలో కానీ ఆ ఖర్చు నేను పెట్టుకొని మన చిక్బలాపు కొడుకు నుంచి పోయాం. ఏఐసిసి ఇచ్చిన ప్రతి పిలుపులో నేను పార్టిసిపేట్ చేశాను. ఇందిరాగాంధీ చితాభస్వం వస్తే రైల్వే స్టేషన్ నేను పోయాను ఆ రోజు. తర్వాత ఇందిరాగాంధీని చంపినప్పుడు కానీ రాజీవ్ గాంధీ చంపినప్పుడు కానీ టౌన్ బంద్లో కానీ నేను మొదట ఉన్నాను. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కాంగ్రెస్ అని చెప్పుకోవడానికి జిల్లాలో భయపడే పరిస్థితుల్లో నేను కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో కొంతమంది పెద్దలతో పాటు నేను కూడా ప్రధానంగా భుజం మీద వేసుకొని జిల్లాలో యూత్ని అంతా కూడా కమిటీలు వేశాను. అన్నీ చేశాం. చేసిన తర్వాత ఇంత చేసినా కూడా ఇది కాదు, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్యం జరిగేటువంటి వాళ్ళది మాత్రమే నడుస్తుంది అనేటువంటి. తెలంగాణలో నేను చిన్నారెడ్డి గారు ఉన్నారు, జి చిన్నారెడ్డి. సో ఆయన ఈజ్ నాట్, అంటే ఆయన మంచి వ్యక్తి, నాకు ఈరోజు కూడా మంచి వ్యక్తి అనే బాగుంది, మంచివాడు కూడా. అలా ఆయన లిఫ్ట్ ఇచ్చాడు. అట్లా కొంత కాంగ్రెస్ పార్టీలో ఎవరిది జరిగితే వాళ్ళది, కానీ ఇదంతా కూడా సీనియారిటీ కానీ సిన్సియారిటీ కానీ ఏమీ లేదు, ఆనెస్టీ లేదన్న దీంతో బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని 94లో ఎన్టీఆర్ పిలుపు మేరకు జాయిన్ అయ్యాను. నేను 78లో ఎన్ఎస్యూ ప్రెసిడెంట్గా ఉన్నవాడిని. 94 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటే అదేమన్నా నిలకడలేందా? అంతకంటే నిలకడ ఎవరికి? ఈరోజు తర్వాత రెండవదే అవకాశం ఇచ్చినప్పుడు, నేను అంగోటి పిసిసి సెక్రటరీగా ఉన్నప్పుడు నేను రిజైన్ చేస్తే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు గుంటూరు రాయపాటి సాంబశివరావు గారు ఫోన్ చేసి కార్పొరేషన్ చైర్మన్ ఇస్తాను ఆయనకి, వెళ్ళొద్దని చెప్పాడు. 200 వెహికల్స్లో ఎన్టీఆర్ ఇంటికి పోయాను. నేను పోయి ఆ ఇంట్లో జాయిన్ అయితే హిందూతో సహా ఇండియన్ ఎక్స్ప్రెస్గా అన్ని పేపర్లు ఫ్రంట్ పేపర్లో నా ఫోటో వచ్చింది. ఇవన్నీ కూడా కటింగ్స్ నా దగ్గర ఉన్నాయి, మీకు అది రికార్డెడ్ ఎవిడెన్స్ వస్తుంది. చేస్తే అది నిలకడ కాదా? కాకపోతే రాజకీయాల్లో ఇది చేసిన వాడు ఇట్లే చేయాలా, మనకు అవకాశాలు ఇవ్వలేదని దీంతో ఎన్టీ రామారావు గారిని ఒక పరిశీలకుడు వెంకటేశ్వరరావు గారిని ఆయన పంపి రమ్మన్నాడు. అవన్నీ పోదామని చెప్పి వెళ్ళాం. నేను ఎక్కడంటే అధికార పార్టీలో ఎప్పుడూ లేను. అధికారం ఉన్నప్పుడు దాన్ని దూరం అవుతున్నాం, ప్రతిపక్షంలో పనిచేస్తున్నాం. మళ్ళీ ప్రతిపక్షం అధికారంలోకి వచ్చేప్పుడు మమ్మల్ని దూరం పెట్టే పరిస్థితి వచ్చింది చాలా సందర్భంలో. అట్లా కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ఉన్నంత వరకు కూడా అనంతపురంలో చాలా ధర్నాల్లో కానీ నిరసనలు కానీ నేను చేశాను. మున్సిపల్ ఎన్నికలు నేను చేశాను. అంబట్నారాయణ రెడ్డి గారు మాజీ చైర్మన్ రెడ్డి, ఆయన ఎలక్షన్ బీఫార్లు కూడా మనం ఇచ్చాం. చాలా ఎలక్షన్స్లో ఈరోజు క్యాడ్ అంతా ఇప్పుడు రషీద్ అహ్మద్ కాంగ్రెస్లో నేను తయారు చేసిన వ్యక్తే. దాంట్లో రాగే పరశురామ్కి నేనే అవకాశం ఇచ్చా. చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఆదిమూర్తి హిందూపూర్ ఎన్టీఆర్ మీద టికెట్ నేను ఇప్పించాను. తర్వాత గోరంట్లో రఘునాథ్ రెడ్డి అని చెప్పి కొడుగానపల్లి సర్పంచ్ నేను టికెట్ ఇప్పించాను. తర్వాత వైటీ ప్రభాకర్ రెడ్డి మడకసరి యూత్ కాంగ్రెస్ కోటలో అప్పుడు మేము ఇప్పించాం. అంటే కాంగ్రెస్ పార్టీలో యూత్కి ప్రాధాన్యత కావాలని చెప్పి ఫైట్ చేసాం. అప్పట్లో ఫైట్ చేసి తీసుకున్నాడు, ప్రయత్నం చేసాం. మాకంటే నిలకడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే సుదీర్ఘమైన 30 ఏళ్ల చరిత్ర, 35 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఆటోమేటిక్గా ఆడ ఇష్టం లేనప్పుడు పొగబెట్టినప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆత్మాభిమానం కూడా ఉంటుంది. రాజీవ్ గాంధీ చనిపోయాడు, రాజీవ్ గాంధీకి బతుకుంటూ వచ్చిండేవాడిని కదేమో, అది కూడా చెప్పలేను. ఎందుకంటే ఆయన ఎవడు మాకు గాడ్ ఫాదర్ లేదు కదా అని బయటకు రావడం లేదు. అంటే మీరు టీడీపీలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లక్ష్మీపార్వతి గ్రూప్ వైపు వెళ్ళారని కూడా అది ఒకటే ఒక క్లారిటీ మీకు కావాలా. తెలుగుదేశం పార్టీలో చేరా, మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యాను. తెలుగుదేశం పార్టీలో చీలిక అది, లక్ష్మీపార్వతి పార్టీనే కాదు, ఇది కాదు. తర్వాత ఎన్టీఆర్ గారితో ఉందామని అనుకున్నాను. ఉన్న తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి, కాంగ్రెస్లో పోలేం కాబట్టి ఆ పార్టీలోకి వచ్చాను. ఆ చీలిక తప్ప పార్టీ మారడం కాదు కదా. దాంట్లో ఏమి సపరేట్ సభ్యత్వమో, లక్ష్మీపార్వతి పార్టీలో సభ్యత్వాలు లేవు, ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీ రెండుగా విభిన్న అభిప్రాయాలు వచ్చి చీలిపోయినప్పుడు, ఎన్టీ రామారావు గారు ఇటువైపు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో నాతో పాటు చాలామంది, బుద్ధి కృష్ణనాయుడు గారు ఎంపీ కంటెస్ట్ చేశాడు నాతో పాటు, నేను కంటెస్ట్ చేశా. దేవినేని నెహ్రూ ఆయన కంటెస్ట్ చేశాడు.
ఆయన మళ్ళీ కాంగ్రెస్లో పోయాడు. చాలామంది మేము ఎంపీ కంటెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నాం. నేను కూడా ఆ రోజు లక్ష్మీపార్వతీపురంలో ఎంపీ కంటెస్ట్ చేశాను. కారణం ఏంటంటే ఈ పార్టీలో ఇక్కడ ఉన్నాము, మీరు చెప్పినట్ల పార్టీలు మారకూడదు అని దీంతోనే ఆ పార్టీలో ఉన్నాం. అది పార్టీ మొత్తం రూయిన్ అయిపోయి తర్వాత ఒక బేస్లెస్గా తయారైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేటివ్ అని వచ్చారు. అంటే ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ప్రధాన వర్గం అంతా కూడా చంద్రబాబు నాయుడు వెంట వెళ్ళారు కదా, మీరు మాత్రం లక్ష్మీపార్వతి వెంట. అదేంటే ఆ రోజు గాదిలింగప్ప గారికి నాకే సంబంధం ఉండేటువంటి దాంట్లో. తర్వాత పరిటాల రవి గారికి నాకు కొంత అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అందుకని రవి అటువైపు ఉన్నాడు కాబట్టి ఇటువైపు ఉందామనే దీంతో ఉన్నాం. ఎందుకంటే ఆడుపోయి రోజు సంఘర్షణ ఎందుకు అనే దీంతో ఉండిపోయాం. దాంట్లో తర్వాత మున్సిపల్ చైర్మన్గా ఉన్నా ఎందుకు మనం మారాలని.